తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేడం సీరియల్స్ ఆపేస్తున్నాను అనగానే ఎంతమంది హార్ట్స్ బ్రోకెన్ అయిపోయాయో. దాంట్లో నేను కూడా ఒకడిని. కొన్ని కోట్ల మంది హృదయాల్ని మీరు ఎంత అసలుకి ఎలా అనిపించింది మేడం? ఎలా అంటే అది కూడా ఆయన కూడా చెప్పారు తెలుసా, దట్ పెళ్ళైన తర్వాత నువ్వు యాక్టింగ్ కూడా కొంచెం మానేయాలి మెల్లిమెల్లిగా అని చెప్పారు. ఆయనకి కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. అండ్ నేను ఎలాగో వెక్స్ అయిపోయాను ఆ లైఫ్ స్టైల్తో. పొద్దున 7కి వెళ్ళి నైట్ ఎప్పుడో రావడం, ఒక లైఫ్ లేదు, ఒక పర్సనల్ లైఫ్ ఏమీ లేదు కదా. అదంతా వెక్స్ అయిపోయాను నేను. అండ్ ఆయనకైతే అస్సలు ఇష్టం లేదు నేను యాక్టింగ్ కంటిన్యూ చేయడం. అంటే ఏ యాక్ట్రెస్ కైనా కానీ అంటే లైఫ్లో రాబోయే హస్బెండ్ నా వర్క్కి ఎటువంటి డిస్టర్బ్ చేయకూడదు, నా వర్క్ని కంటిన్యూ చేయాలి అని యాక్సెప్ట్ చేసే హస్బెండ్ రావాలనే కోరుకుంటారు, ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లో. అవును, మిగతా ఫీల్డ్స్ కాదు, ఓన్లీ ఈ ఫీల్డ్లోనే అమ్మాయిలకి ఇది ఒక్కటే అడ్డు. మీరు రాగానే అలా రిస్ట్రిక్షన్ పెట్టి మమ్మల్ని దూరం చేసి అవని మాకు ఎలా ఇలాంటి పనులు చేయకూడదు సార్. ఫస్ట్ మీరు ఇక్కడే ఒక డైలీ సీరియల్ మీరు యాక్టర్ అయ్యి నాకు మీలో ఒక మంచి డైలీ సీరియల్ ఆర్టిస్ట్ కనిపిస్తున్నారు. ఎందుకు అలాంటి కండిషన్ పెట్టారు మీరు? లేదు, ఇక్కడ ఒక రీజన్ ఉందండి, అంటే వ్యాలిడ్ రీజన్ ఉంది. మేము మా పేరెంట్స్ మా పెళ్ళికి ఒక 3 సంవత్సరాల క్రితమే మీరు ఇంకా స్టార్ట్ చేయండి, మీరు పెళ్ళి చేసుకొని లైఫ్ స్టార్ట్ చేయండి అని మేము టైం తీసుకున్నాం. బికాస్ ఒక ప్రాపర్ స్టేజ్కి వెళ్ళాక లైక్ మళ్ళీ నేను నా లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ని చూశాను, మ్యారేజ్ చేసేసుకున్నారు, బట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఇంకా వర్క్ స్ట్రెస్, పేమెంట్స్, బిల్స్, లోన్స్ ఇవన్నీ చేస్తూ చూస్తున్నాం. సో నేనేమన్నానంటే సరే లేట్ అయినా కూడా మనం ఆ స్టేజ్కి వెళ్ళాక మనం డెఫినెట్గా మంచి లైఫ్ అనుభవించాలంటే ఈ టైం ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నామండి. సో ఆ 3 ఇయర్సే కాకుండా పేరెంట్స్కి తెలియకుండా మేము ఇంకా మా జర్నీ ఇంకా 7-8 సంవత్సరాలు ఎక్కువ ఉంది. సో ఇన్ని సంవత్సరాలు మేము స్ట్రగుల్ చేసి వర్క్ చేసి ఎప్పుడైతే కలిసి ఉన్నామో ఈ పాయింట్లో మేము కలిసి టైం స్పెండ్ చేయకపోతే పాయింట్లెస్ అయిపోతుందండి. ఎంత వర్క్ చేసి ఏం చేసినా కూడా మేమిద్దరం కలిసిన దానికి మీనింగ్లెస్ అయిపోతుంది. సో అది ఒక రీజన్ అండి. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే తను మీకు తెలిసిందే కదా మన ప్రొఫెషన్లో ఎలా అంటే మార్నింగ్ 6కి వెళ్తాం, తను 6 అంటే ప్రొడక్షన్ వ్యాన్ రాకముందు నుండే ఉంటుంది లొకేషన్. ఎస్పెషల్లీ సీరియల్స్ అంటే టైమింగ్ ఉంటుంది. తను చాలా పంక్చువల్ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్వరు ఏ కాస్ట్ ప్రొడక్షన్ ఏదైనా కూడా తన జాబ్ తను నిర్వహిస్తుంది పర్ఫెక్ట్ గా. పర్ఫెక్షన్ లేకపోతే ఇన్ని ఇయర్స్ ఏం బ్యాడ్ రిమార్క్ రాకుండా ఇండస్ట్రీలో అయితే సస్టైన్ అవ్వలేము. సో ఇంత చేస్తుంది కదా, మార్నింగ్ 6కి వెళ్ళి ఈవినింగ్ 7-8కి వచ్చేసి మా వర్కౌట్ అనేది మెయిన్ మా లైఫ్ లో ఒక పార్ట్. అది వర్కౌట్ చేసి అప్పుడు మేము డే క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అదే స్టోరీ. సో అలాంటి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎందుకు, మనం కొంచెం మరి ఏం చేయాలి, నేను మ్యారేజ్ తర్వాత ఏం చేయాలి? నేనైతే డెఫినెట్గా నా వైఫ్ ఇంట్లో కూర్చొని అలా ఉండడం నాకు ఇష్టం లేదు. తనకంటూ ఒక ప్యాషన్ ఉంటుంది, ఏం చేయగలుగుతుంటే తను ఫ్యాషన్ డిజైనర్, యాక్చువల్గా తను ఫ్యాషన్ డిజైన్ చేసింది. అందులో చేద్దాం అనుకుంటే చాలా లాంగ్ బ్యాక్ చేశాం కదా, ఇప్పుడు మళ్ళీ అప్డేట్ అయ్యి మళ్ళీ కొంచెం బ్రషప్ చేయాలంటే టైం పడుతుంది. ఇంకా ఏం చేయొచ్చు అంటే ఈ యూట్యూబ్ ఛానల్ అనే ఐడియా వచ్చింది, తనతో డిస్కస్ చేశాను, తను నన్ను నమ్మింది. ఇట్స్ నాట్ లైక్ కెరియర్ క్విట్ చేసి రియల్ లైఫ్ లోనే నమ్మారు మేడం. రియల్ లైఫ్ లో నమ్మటం ఏముంది పాపం. కెరియర్ క్విట్ చేస్తుంది అక్కడ చేసి టెక్నికల్ అంతా నేను చూసుకుంటానంటే అది నమ్మడం అనేది తనకున్న ఒక క్వాలిటీ యాక్చువల్గా. అది బిలీవ్ చేయడం వల్ల నేను ముందుకెళ్ళామన్నమాట అలా. సో ఆ రీజన్ వల్లనే మేము ఆపాల్సి వచ్చింది. ఫస్ట్ టైం స్క్రీన్ మీద మా హస్బెండ్ కోసమే నేను యాక్టింగ్ ఆపేసానని చెప్పిన ఏకైక నటి. దాని వెనకాల బట్ అన్ని ఇయర్స్ ట్రావెల్ అయ్యి ఆపేయాలంటే కష్టం అనిపించింది కదా మేడం మీకు కూడా? కష్టం అనిపించలేదు యాక్చువల్లీ, బికాజ్ అప్పటికి నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను మైండ్ ఎప్పుడైతే ఫిక్స్ అయ్యే వరకే నాకు డౌట్స్, టెన్షన్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి ఫిక్స్ అయ్యానంటే అది జస్ట్ నేను కంప్యూటర్లో డిలీట్ కొట్టినట్టు డిలీట్ చేసేస్తాను కథం. ఆ తర్వాత దాని గురించి ఆలోచించడం అది ఇది ఏముండదు, ఒక మంచి మెమరీ లాగా ఉండిపోతుంది నాకు. నేను యాక్టింగ్ చేశాను, ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను, ఇన్ని హార్ట్స్ని విన్ చేశాను, అదొక మంచి మెమరీ లాగా. ద గుడ్ ఇన్సిడెంట్స్ అన్నీ నాకు గుర్తుంటాయి, బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి అలా, అంతే. ఇప్పటికి బీసీ సెంటర్కి వెళ్ళిపోతే మిమ్మల్ని బాగా
ఇప్పుడు ఎక్కువ ఏ నేమ్ ఏంటంటే తో పిలుస్తారు అంటే మీకు సీరియల్ లో ఒక నేమ్ బాగా గౌరీ 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 లేదంటే భైరవి. భైరవి. ఈ 2 సీరియల్స్ అసలు నాకు తెచ్చిపెట్టిన నేమ్స్ అంత ఇంత కాదు. గౌరీ వచ్చేసి పద్మవ్యూహంలో, భైరవి వచ్చేసి లాస్ట్ అగ్నిసాక్షి. అండ్ అక్కడ టోటల్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. గౌరీ ఐ వాజ్ ద హీరోయిన్, ఐ వాజ్ ద ప్రొటాగనిస్ట్, ఏడవడం అదంతా. అండ్ భైరవి టోటలీ ఫైర్ అన్నమాట, విలన్. సో నాకు అదొక్కటే కోరిక ఉండేది. మీరు ఏదైనా రిగ్రెట్ ఉందా అని మీరు అడిగారు కదా, ఒక్కటే కోరిక ఏంటంటే ఒక మంచి సూపర్ నెగటివ్ క్యారెక్టర్ చేయాలి అని. ఎప్పుడైతే అది నాకు నా లాస్ట్ సీరియల్ అగ్నిసాక్షిలో వచ్చిందో ఇంకా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనుకుని హ్యాపీగా వచ్చేసాను అనమాట. ఇప్పుడు చేస్తుంది కూడా నెగిటివ్ రోలే కదా. అంటే వైఫ్స్ అందరూ నెగటివ్ రోల్స్ అంటారా? అన్ని చూడండి, ఆయన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దేశాను. అది ఇప్పుడు నేనే తీర్చిదిద్దానని చెప్తుంది. సో అంటే విలన్ రోల్ ఇంట్లో చూపిస్తున్నారు కదా అని చెప్పి జస్ట్ ఊరికే అన్నాను మేడం. ఆయన వచ్చినప్పుడు నా దగ్గర ఎక్స్ప్రెస్ అయ్యారు కొంచెం. లేదా ఆయన మన ఇద్దరికి టెస్ట్ పచ్చగడ్డేసి ఎస్ మేము నమ్మము. పచ్చగడ్డేసి బట్ సీరియల్స్ లో ఏడ్చి 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 నిజంగా గ్లిజరిన్ పని చేయట్లేదు లాస్ట్ కి నాకు. అవును, ఇంకా గ్లిజరిన్ రాతో పెట్టినా కూడా వాటర్ రాక లాస్ట్ లో వాటర్ స్ప్రే డైరెక్ట్ గా ఇలా కొట్టి కొట్టి ఆ వాటర్ అయినా ఇలా అంటే ఇలా బయటికి వస్తుందని సావిత్రి గారు మహానటిలో ఒక డ్రాప్ కార్చమ్మా అంటే అలాంటి పొజిషన్కి వెళ్ళిపోయాం అనమాట. అంతే. డైలీ సీరియల్స్ అంటేనే గ్లిజరిన్, ఓకే అది కామనే మాకు. ఇంకా 3-4 డైలీ సీరియల్స్ ఒకప్పుడు చేసేటప్పుడు డైలీ గ్లిజరిన్ వేస్తూ 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 ఇంకేమొస్తుంది, ఇంకిపోయాయి మొత్తం. అవును. బట్ మంచి ఆలోచన యూట్యూబ్ ఛానల్ అనేది. ఎందుకంటే డిజిటల్ని ముందే మీరు అవగాహన తెచ్చుకొని ఫ్యూచర్ అంతా ఇదే అని అనేది గ్రేట్. బట్ మీరు యాక్టర్ అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఆన్ స్క్రీన్ రారనుకున్నాం, ఆఫ్ స్క్రీన్ హీరో అనుకున్నాం. ఒక్కసారిగా ఏంటి మీ రియల్ లైఫ్లో జరిగిందంతా రియల్ లైఫ్లో చూపించేస్తున్నారు. మీ యూట్యూబ్ ఛానల్లో రేపు రిలీజ్ అవబోతుంది అది. ఆలీ గారు దాంట్లో ఒక కీలక రోల్ పోషించారు. అది A1 ఫ్రమ్ డే 1 అండి, వెబ్ సిరీస్. సో యాక్చువల్గా నేను అందులో లేను. అష్మిత అండ్ వేరే యాక్టర్ ఉన్నారు, నేను అనుకున్న యాక్టర్. సో నెక్స్ట్ స్టోరీ అనుకున్నప్పుడు మేము ఎందుకు వేరే స్టోరీ చేయాలి, కొత్తగా ఏదో క్రియేట్ చేయడానికంటే ఫస్ట్ టైం కదా, ఎక్స్పెరిమెంట్ చేయకుండా మమ్మల్ని ఆడియన్స్ ఏమైతే చూసి ఇష్టపడ్డారో యూట్యూబ్ ఛానల్లో ఆ క్యారెక్టర్స్, ఆ పాత్రలు, ఆ పేర్లు తీసుకొని వాటిని సినిమాటిక్ వేలో ఇంకా యాడ్ ఆన్స్ చేసి ఒక పెళ్ళైన కపుల్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ నుండి వస్తారు, వాళ్ళిద్దరు కలిసి ఒకవేళ లైఫ్ జీవించడం స్టార్ట్ చేసినప్పుడు ఎలా పాపప్ అవుతాయి డిఫరెంట్ ప్రాబ్లమ్స్. అది సీరియస్గా అవ్వచ్చు, ఫన్నీ వేలో అవ్వచ్చు. బట్ మా కేసులో చాలా కామికల్గా జరిగిందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు మేము తన ఇంట్లో ఉంది, నేను వాకింగ్కి వెళ్ళొచ్చాను నా పెట్ని తీసుకొని వెళ్ళి. వెంటనే వచ్చి చూసేసరికి తను వ్యాక్యూమ్ క్లీనర్ పట్టుకొని తిరుగుతుంది ఇంట్లో. ఏంటంటే ఒక ఇంట్లో లిజర్డ్ వచ్చింది, బల్లి. దాన్ని చూసి టెన్షన్ పడిపోయి తీసి దాన్ని పంపించే ప్రాసెస్లో వ్యాక్యూమ్ క్లీనర్ పట్టుకొని ఉంది. వ్యాక్యూమ్ క్లీనర్ దేనికి అంటే వాళ్ళ కజిన్ ఎవరో ఇలా వ్యాక్యూమ్ క్లీనర్తో దాన్ని లాగేశారంట. అది తిరిగి మొత్తం అలా పడిపోయింది, దాన్ని బయట పడేశారంట. అంతే. ఆ ఐడియా ఎలా వర్కౌట్ అవుతుందండి? బల్లి ఎక్కడైనా స్టాగ్నెంట్గా ఉంటుందా? సో ఇప్పుడు దాన్ని పంపించేది నాది బాధ్యత. సో అలా పెళ్ళయ్యాక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా అని నేను ఎక్స్ప్లోర్ అయ్యాను. సో వై నాట్ ఇలాంటి ఫన్నీ థింగ్స్ చేసి మనం ఒక వెబ్ సిరీస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు నేనే ఆ పాత్రలో ఉండాల్సి వచ్చిందండి. అండ్ మా ఇంట్లో షూట్ చేసాం. ఇంతకుముందు మేము ఒక వేరే హౌస్లో ఉండేవాళ్ళం. ఆ హౌస్ మేము షిఫ్ట్ చేయకముందు అందులోనే చేస్తే మాకు కంఫర్ట్ ఉంటుంది, మేము అక్కడే ఉంటాము, మేము డిస్కస్ చేస్తాము, కాస్ట్యూమ్స్ అరేంజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నేను ప్రిపేర్ అయ్యి లేనండి చేయడానికి. యాక్చువల్గా నాకు షూటింగ్ ఫస్ట్ డే మార్నింగ్ 7 o'clock వరకు కూడా ఇంకా ఒక పాయింట్లో డౌట్ వచ్చింది, నేను ఏం చేస్తున్నాను, అసలు నేను చేసేది కరెక్టా, నేను ఎందుకు చేస్తున్నాను అని. బట్ నా మైండ్ మేకప్ చేశాను, ఇప్పుడు ఆలోచించాల్సిన టైం కాదు, ఏం చేసినా మనం ముందుకు వెళ్ళాల్సిందే అని చెప్పి వెళ్ళామండి. అది అనుకున్నట్టే ఆలీ గారు అండ్ అష్మిత ఇద్దరు నన్ను ఎంత కంఫర్ట్గా ఫీల్ చేశారంటే న్యాచురల్గా మేము బిహేవ్ చేసేలా చేశారనమాట. ఎంత కంఫర్ట్ వచ్చేసిందంటే ఇంకా ప్రివ్యూ చూసిన వాళ్ళందరూ
ఆయనే బాగా చేశారు నీకంటే అని అంటున్నారు. నిజంగా బాగా చేశారు. నేను కూడా ట్రైలర్ నిజంగానే చూశాను కదా. బాయస్ లేకుండా అందరూ మొహం మీద చెప్పేస్తున్నారు. బికాజ్ ఆ న్యాచురల్ యాజ్ అన్ యాక్టర్ మనకి ఒక బిహేవియర్ వచ్చేస్తుంది కదా, ఆయనలో అది లేదు. బికాజ్ మొత్తం రాగా ఉన్నారు కాబట్టి. అండ్ ఫిల్మ్ ఈ పాయింట్లో ఆయన గురించి నేను ఒక విషయం చెప్తాను. సో ఆయనకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేరండి. సో దే పాస్ట్ అవే. ఆయన మోర్ ఆర్ లెస్ ఓన్గానే పెరిగారు. ఓకే. అండ్ ఆయన్ని నేను కలిసినప్పుడు జస్ట్ 10th పాస్ చేసేసి డాన్సర్గా, బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా మూవీస్లో చేస్తున్నారు. వెరీ వెరీ లైక్ టాప్ డాన్సర్ అనమాట. మొత్తం రాజు సుందరం గారి సాంగ్స్లో ఆయనే కనిపిస్తారు మీకు. మహేష్ బాబు వెనకాల అక్కడ ఇక్కడ మొత్తం ఆయనే కనిపిస్తారు. చాలా టాప్ డాన్సర్. డాన్సర్స్లో కూడా టాప్ డాన్సర్. ఓకే. సో ఆ స్టేజ్లో ఆయన్ని కలిశాను ఒక డాన్స్ షోలో. అండ్ అప్పుడు ఆయన ఓన్లీ 10th పాస్. ఎప్పుడైతే మేమైతే లవ్ స్టార్ట్ అయింది, వీ స్టార్టెడ్ గోయింగ్ అవుట్ అండ్ ఆల్ దాట్, ఆయన అక్కడ ఎక్కడైతే స్టడీస్ వదిలేశారో అక్కడి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసి 10th తర్వాత ఇంటర్ చేశారు, గ్రాడ్యుయేషన్ చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, ఎడిటింగ్ కోర్స్ చేసుకున్నారు, విఎఫ్ఎక్స్ నేర్చుకున్నారు అండ్ యాక్టింగ్ కోర్స్ కూడా చేశారు. ఎవ్వరు లేరు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేవాళ్ళు, ఎవరైనా పుష్ చేసేవాళ్ళు, నువ్వు ఇది చెయ్యి, నెక్స్ట్ అది చెయ్యి. నో, లోపల నుంచి వెరీ ఇన్స్పైర్డ్ బై హిమ్సెల్ఫ్, వెరీ సెల్ఫ్ డ్రివెన్ అనమాట. సో ఆయన ఎవరైనా ఇది డిజర్వ్ చేస్తారు అంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ హిమ్. ఐ రియలీ ఫీల్ దట్ చాలా కష్టపడ్డారు లైఫ్లో. అండ్ ఈ లైఫ్ ఏదైతే మాకు ఉందో ఇప్పుడు, ఆయన కంటే ఎక్కువ ఎవరు డిజర్వ్ చేయరు. అండ్ ఆయన చాలా లైట్గా చెప్తున్నారు, నేను ఇలా చేసేసాను అలా చేసేసాను, కానీ ఆయన అచీవ్మెంట్స్ ఒకసారి చెప్పాలనిపించింది అంతే. ఐ థింక్ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఇన్ Yes. కేస్ ఏదైనా ఫ్యూచర్ లో ముందుకెళ్తే సెల్ఫ్ మేడ్ స్టార్ కూడా. థ్యాంక్ యూ అండి. Thank you Yes. so much. గ్రేట్. అబ్సల్యూట్లీ. అంటే నాకు నిజంగా తెలియదు ఇప్పటి వరకు ఒక డాన్సర్ అని ఆయన. అవును. నా బేస్ కొరియోగ్రఫీ అండి. నేను Okay. కొరియోగ్రాఫర్గా చాలా మూవీస్ చేశాను, షోస్, ఈవెంట్స్. 15 years నుండి మనకు డాన్స్ స్టూడియో ఉంది, నాకు టీం ఉన్నారు. సో నేను కొరియోగ్రాఫర్గా తనకు పరిచయం అయిన ఒక డాన్స్ షోలో. ఆయన నా కోరియోగ్రాఫర్ అనమాట ఆ షోలో. అండ్ నువ్వు D3 కూడా చేసావు కదా. D3 D3లో హీ వాజ్ ద ఫైనల్, వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్. ఓకే. జానీ మాస్టర్, రఘు మాస్టర్ వీళ్ళందరూ అవును, నా అవును. కొలీగ్స్. యాక్చువల్గా జానీ నా జూనియర్, రఘు నా ఫ్రెండ్, సత్య మాస్టర్, శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ మా కొలీగ్స్ అనమాట. మేము ఆ డీ చేసేవాళ్ళము. సో వీఆర్ ద టాప్ 10 డాన్సర్స్ ఆ డేస్లో. సో దాని తర్వాత నేను అనుకున్నాను, మనకు ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏదో మనకు తెలియని ఏజ్లో మనము ప్యాషనేట్గా వచ్చేసి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసాం కానివ్వండి, మనకు ఆఫ్టర్ 30-35 మనల్ని ఈ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ నడిపిస్తుంది. సో నేను ఆ టైం వేస్ట్ చేయకుండా ఒక డైరెక్టర్ అవ్వాలని నా గోల్ అండి. అది అవ్వాలంటే ఏమేమి కావాలి అని నేను సర్వే చేశాను. చేసి వాటికి అన్నిటికీ కావాల్సిందన్నీ నేను ఒకటి చేస్తూ వచ్చాను. బట్ థ్యాంక్ గాడ్ అది సక్సెస్ఫుల్గా చేయగలిగామండి. నిజంగా మీ Yeah. రియల్ లైఫ్ లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఉందని నాకు తెలియదు ఇప్పటి వరకు కూడా. Yeah.